శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుతమైన వేదాంత గ్రంథం భజగోవిందం లో ఈరోజు 7వ శ్లోకాన్ని విశ్లేషణ చేసుకుందాం. బాలాస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః परमे ब्रह्मणि कोऽपि न सक्तः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते. ప్రతిపదార్థం: బాలః తావత్ బాలుడిగా ఉన్నంతకాలం క్రీడాసక్తః ఆటల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. తరుణః తావత్ యుక్త వయస్సులో ఉన్నంత వరకు తరుణీసక్తః స్త్రీల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధః తావత్ ముసలితనంలో ఉన్నంత వరకు చింతాసక్తః అనేక చింతలతో ఉంటాడు. పరమే బ్రహ్మణి పరమాత్మ యందు కహాపి ఎవ్వరు కూడా అసక్తః ఆసక్తి కలిగి ఉండడు కదా. భావం: బాలుడుగా ఉన్నంతకాలం ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యవ్వనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతమవుతూ ఉంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా అంటున్నాడు శంకరాచార్యులు వారు. జీవుడి యొక్క ప్రయాణం పరమాత్మ వైపుకు. జీవుడు అనేక దేహాలను ధరిస్తూ వదులుతూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే మానవ దేహం వచ్చినప్పుడు దానిని సక్రమంగా వినియోగించుకోవాలి. మానవ జన్మ వచ్చినప్పుడు బుద్ధి ఉంటుంది. దీనిని సక్రమంగా వినియోగించుకోవాలి అంటే బుద్ధిని భగవంతుడి వైపుకు త్రిప్పాలి. అలా గనక తిప్పకపోతే మానవ జీవితం వచ్చి కూడా సంపాదించుకోవడము, తినడము, నిద్రపోవడము, పిల్లల్ని కనడము, వారిని పోషించడము అనే కార్యాలతో మునిగిపోయి మనము మన జీవితాన్ని వ్యర్థ జీవితం చేసుకుంటాము. కాబట్టి మళ్ళా మనము జన్మలు ఎత్తకుండా ఉండాలి అంటే ఈ జన్మని ఎరుకతో మనము సాగించాలి.